పోలీస్ అంటే అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్. పైగా దొంగలతో చేతులు కలుపుతారు. ఇక్కడ వచ్చి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకునే ప్రభుత్వం నిద్రపోతుంటది. వాళ్ళకి బాకాలు ఉదే తానతందన పత్రిక కూడా రాసింది, కానీ ఏం చేస్తారు? ఇప్పుడు అదేదో వారం వారం మీటింగ్లే కాదు, ఈయన వెళ్ళి అసలు రాష్ట్రంలో అందరి సమస్యలు తీరిపోయినాయి, అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు, ఆనందం ఎగిరి గంతులేస్తున్నారని రోజు మీటింగ్లు చెప్తున్నారు. మరి ఏం జరుగుతోంది ఇక్కడ? ఎవరి డబ్బులు ఎవరు తింటున్నారు? ఎవరి ఆస్తులు ఎవరు తింటున్నారు? పల్లె ప్రాంతాల్లో ఎన్ని గొడవలు నడుస్తున్నాయి, ఎంత గందరగోళం జరుగుతోంది, ఎవ్వడికి పట్టదు. రెవెన్యూ వాళ్ళే అధికార పక్షం వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు కాబట్టి రెవెన్యూ వాళ్ళ మీద కంప్లైంట్లు అడిగారు. ఇప్పుడు రెవెన్యూ వాళ్ళు వీళ్ళకి హెల్ప్ చేస్తూ డబ్బులు సంపాదించుకుంటారు, రెండో పక్కన వాళ్ళు కొంత ఆస్తులు వాళ్ళ పేర్లతో రాసుకుంటారు సైలెంట్. వీళ్ళకి 10 ఇస్తే వాళ్ళు ఒక తీసుకుంటారు, పోయేదే ఉంది. ఇది ఒక ఇవాళ ఎట్లా అయిపోయిందంటే విచ్చలవిడిగా జరిగిపోతుంది ఆంధ్రాలో, కానీ ఎవడికెవడూ రెస్పాన్సిబిలిటీ లేదు. ఒక వ్యవస్థకి మేము 30 ఏళ్ళు ఉన్నాం, 40 ఏళ్ళు ఉన్నాం, మాకు విజన్ ఉంది, 47 ఏళ్ళు 2047 నువ్వెట్ట బతకాలో నేను డిసైడ్ చేస్తాను, 2020లో నువ్వు బతుకుతున్నావు అంటే మా వల్లనే, ఇట్లాంటివి చెప్పేవాళ్ళు పోతే నీ కర్మ, వస్తే నా పేరు చెప్పు, ఇంతే. విజన్ అంటే ఏంటంటే నువ్వు బాగుపడితే నా పేరు చెప్పుకో, నువ్వు ఫెయిల్ అయితే నేను ఫెయిల్ అయితే అది జనానికి వదిలేసి, లేదా నా తర్వాత వదిలేసి, రాజశేఖర రెడ్డికి వదిలే, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి వదిలే, ఇట్లుంది పరిస్థితి.